హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి. సో హాయ్ గైస్, తెలిసిందే కదా విజయవాడలో సమ్ ప్రాబ్లం అయితే జరుగుతుంది కాబట్టి సో అక్కడి నుంచి నెగిటివ్ అనేది చాలా వరకు స్ప్రెడ్ చేస్తున్నారు. సో ప్లీజ్ నెగిటివ్ అయితే అస్సలు స్ప్రెడ్ చేయకండి. మీకు ఆల్మోస్ట్ అందరికి 99% మీకు హెల్ప్ అయితే అవుతుంది. మిగతా 1% మాత్రం నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ దట్ వన్. అండ్ మన సిబిఎన్ కానీ అలాగే మన పిఎస్పీకే గారు కానీ అయితే డిప్యూటీ సీఎం అలాగే సీఎం గారు ఖచ్చితంగా మీకైతే హెల్ప్ చేస్తున్నారు. అక్క, ఒక వీడియో పెడతా చూసావా? తీసుకుంటున్నారు 5 మెంబర్స్ 5,000 ఇచ్చి వచ్చాను నేను బయటికి తీసుకురావాలంటే అమౌంట్ ఇచ్చి రావాల్సి వస్తుంది. అలాగని వచ్చారు హెల్ప్ఫుల్ గా అదర్ ఇచ్చారు 5,000 అసలు 5,000 మీరు పే చేశారు. ఎవరు రాలేదు మేడం. చూసావక్క, నువ్వు ఆడదానివి కదా, నువ్వు ఆడపిల్లవి కదా. ఇంకో వీడియో పెడతా, ఒక తల్లి పడే బాధ చూడు. ప్రకాష్ నగర్, సుందరి నగర్, ఎన్పిఎస్ నగర్, పైపుల్ రోడ్డు, ఇలా చాలా మంది అక్కడ 50 వరకు శవాలు ఉన్నాయి. ఆ శవాలు ఉండడం కాదండి, అసలు నీళ్లు రావట్లేదు జనాలకి. నీళ్ళు వచ్చినా బతికేలా ఉన్నాం. కానీ ఏంటంటే అక్క, చూసావక్క, మీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ని నిద్ర మేల్పక్క. మీరేం చేయట్లేదు, వాళ్ళంతకు వాళ్ళే ఇది చేసుకుని బయటపడుతున్నారు. సిగ్గు శరం ఉండాలి ప్రభుత్వం నడిపించేటప్పటికి. ఏడ తొంగున్నాడో మీ నాయకుడు బయటికి పిలిపి